హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అండి. మెంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అయితే ఒక భరోసా కల్పించడం జరిగిందండి. తుఫాన్ బాధితులు మరియు మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెంతా తుఫాన్ ప్రభావం అయితే ఉండిందండి. ఈ యొక్క మెంతా తుఫాన్ ప్రభావంతో ఎవరైతే వారి యొక్క స్థలాల నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్ళి ఉన్నారో సో వారికి సంబంధించి ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని భావించినట్లయితే సమాచారం అండి. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కేజీలు, అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకు 50 కేజీలు బియ్యం, అదేవిధంగా నూనె 1 లీటర్, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళాదుంప 1 కేజీ, అదేవిధంగా చక్కెర 1 కేజీ సో ఇక నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశించినట్లయితే సమాచారం అండి. సో ఇక నిత్యావసర సరుకులు అనేవి ఈ నెలలో కూడా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి, కొన్ని ప్రాంతాల వరకు అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి మొదటి అప్డేట్ అయితే. అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సెకండ్ అప్డేట్ అండి. సెకండ్ అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకి సంబంధించి ఎవరైతే రీఅసెస్మెంట్ నోటీసులు పొంది ఉన్నారో సో వారికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వారి యొక్క వెరిఫికేషన్ అనేది ఈ యొక్క నవంబర్ నెలలో జరిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు పింఛన్లు పొందుతూ ఉన్నారో సో వారికి సంబంధించి కొంతమందికి ప్రభుత్వం అయితే రద్దు నోటీసులు అనేవి అందించడం జరిగిందండి. సో ఎవరైతే రద్దు నోటీసులు అందుకొని ఉన్నారో సో వారు మేము ఇంకా పింఛన్లకి అర్హత కలిగి ఉన్నాము అని చెప్పి అపీల్ చేసుకోవడం జరిగిందండి. అపీల్ చేసుకున్న వారికి కొంతమందికి రీఅసెస్మెంట్ నోటీసులు అనేవి జారీ చేయడం జరిగిందండి. సో ఆ రీఅసెస్మెంట్ నోటీసులు ఎవరైతే అందుకొని ఉంటారో సో వారికి సంబంధించి ఈ నెలలో వెరిఫికేషన్ అనేది జరిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఆ నోటీసులో తెలుపబడిన హాస్పిటల్, అదేవిధంగా తేదీన పలానా హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందండి. వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుందండి. ఆ సదరం సర్టిఫికేట్ ఏదైతే పర్సెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు పింఛన్లు పంపిణీ చేయాలా లేదా రద్దు చేయాలా అనేటువంటి సమాచారం నిర్ణయించడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో ఈ విధంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి రీఅసెస్మెంట్ నోటీసులు పొంది ఉంటారో అపీల్ చేసుకొని సో వారికి సంబంధించి వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే అపీల్ చేసుకొని ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంబంధించి నవంబర్ నెలలో కూడా యథావిధిగా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో వారికి మాత్రం రద్దు అనేవి చేయలేదు ఈ నెలలో ప్రస్తుతానికైతే. సో నెక్స్ట్ మంత్లో ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పింఛన్లు పంపిణీ చేయాలా రద్దు చేయాలా అనేటువంటి సమాచారం రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సెకండ్ అప్డేట్ అయితే ఇదేనండి. అదేవిధంగా థర్డ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, పీఎం కిసాన్ 21వ విడత నిధులకు సంబంధించి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క నిధులు అనేవి ఈ నెలలో విడుదల చేస్తున్నారా లేదా మరొకసారి వాయిదా పడ్డాయా అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ నిధులు అనేవి ఈ నెలలో వాయిదా పడ్డాయి అనేది సమాచారం అయితే రావడం జరిగిందండి. నవంబర్ 6వ తేదీ ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ నవంబర్ 6వ తేదీ ఈ నిధులు అనేవి వాయిదా పడినట్టు మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎందుకు వాయిదా పడ్డాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, పీఎం కిసాన్ నిధులు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఆ పథకం కింద సో వారు 2019 నుంచి ఒక కుటుంబంలో 2-3 లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం అయితే కేంద్రానికి వెళ్ళడం జరిగిందండి. ఈ యొక్క సమాచారం వెళ్ళడంతో సో వారందరినీ రిమూవ్ చేసి ఆ పథకం నుంచి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి పొందేలా చేసి ఆ తర్వాత పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. సో అలా నిర్ణయించుకుంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ నిధులు ఎందుకు వాయిదా వేస్తారు అనేది మీరు అడగొచ్చండి. సో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో 3 విడతల్లో ఆ విడతల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి సో పీఎం కిసాన్ నిధులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుందండి. కాబట్టి ఎవరైతే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరినీ క్లియర్ చేసి ఒక ఫైనల్ లిస్ట్ చేసిన తర్వాత
ఈ అన్నదాత సుఖీభవ నిధులు కూడా వాటితో పాటు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో మేబీ ఈ నెలలో ఈ నిధులు అనేవి విడుదలయ్యే అవకాశం అయితే లేదు. డిసెంబర్ ఆర్ జనవరి నెలలో అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో మనకి వచ్చిన సమాచారం మేరకు నేను మీకు ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరు రైతులు ఎదురు చూడొద్దండి, నవంబర్ 6వ తేదీ ఈ నిధులు అనేవి విడుదల కావట్లేదు. సో ఓకేనా, సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. నేటి నుంచి నవంబర్ నెలలో ఈ పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయండి ప్రస్తుతానికైతే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించి నేటితో పింఛన్లు పంపిణీ అనేది ముగించడం జరిగిందండి. నిన్నే ముగించాల్సింది, కాకపోతే నిన్న ఆదివారం రావడంతో ఈ పింఛన్లు పంపిణీ అనేది నిలుపుదల చేసి మరలా తిరిగి సోమవారం అంటే ఈ రోజు 3వ తేదీ పంపిణీ చేయడం జరిగిందండి. ఈ రోజు కూడా ముగియడం జరిగిందండి. సో ఇక ఈ నెలకు సంబంధించి పింఛన్లు అనేవి పంపిణీ చేయరు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నెలలో ఎవరైనా పింఛన్లు కనుక తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే వారికి వచ్చే డిసెంబర్ నెలలోనే 2 పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. నవంబర్ నెలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్ట్ పెడితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.